వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో డాక్టర్ జగదీష్ గారు ఉన్నారు, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్. కన్సల్టెంట్ ఫిజిషియన్ అంటే ఎంతమందికి అవగాహన ఉంది? అసలు కన్సల్టెంట్ ఫిజిషియన్ ఏం చేస్తారు మీకు ఎవరికైనా తెలుసా? అంటే రెగ్యులర్గా మనకి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు పర్టికులర్గా ఇప్పుడు ఆర్థో అంటే ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్తాము, క్యాన్సర్ అంటే ఆంకాలజిస్ట్కి వెళ్తాము. ఏ డిసీజెస్ని ఫిజిషియన్లు డీల్ చేస్తారు, ఎంత సమర్థవంతంగా డీల్ చేస్తారు, ఈ విషయంలో ఎవరికి అవేర్నెస్ లేదు. మీ అందరికీ అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తున్నాము. నమస్తే సార్. నమస్తే అండి. సో డ్యూ టు సోషల్ మీడియా ఎఫెక్ట్, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు ఇచ్చే అవేర్నెస్తో కంపీట్ చెయ్యాలి అంటే ఒరిజినల్ డాక్టర్స్కే కష్టమవుతుంది. అంటే వాళ్ళు చెప్పే మాటలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చే కంటెంట్ కానివ్వండి, అలా ఉంటుంది. సో ఈరోజు మీ మాటల్లో యాజ్ ఏ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్గా మిమ్మల్ని ఎవరెవరు సంప్రదించవచ్చు, అసలు ఒక సీనియర్ కన్సల్టెంట్గా రావడానికి అండ్ మీ పొజిషన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాం మేము. ఓకే ఝాన్సీ గారు, అసలు ఇన్ని ఇంటర్వ్యూస్లో మీరు డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసారు. యాక్చువల్లీ ఐఎమ్ టాకింగ్ ఇన్ ద స్క్రీన్ ఆల్మోస్ట్ 6 ఏళ్ళుగా ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్. అండ్ నేను ఇంతవరకు కష్టపడింది కూడా చాలా వరకు ప్రజలకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందుబాటులోకి రావాలి. మీరు అన్నట్లు ఈ సోషల్ మీడియాలో రెగ్యులైజేషన్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ ఒక 15-20 నిమిషాలు ఒక టాపిక్ గురించి చదువుకొని వచ్చి కెమెరా ముందు మాట్లాడడం జరుగుతుంది. అవును, కరెక్ట్. మీకు కెమెరా ముందు మాట్లాడడం అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఒక వ్యాధి గురించి మాట్లాడినప్పుడు దాని గురించి అవగాహన ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ పేషెంట్కి ఏమన్నా అయితే బాధ్యత తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కరెక్ట్. సో మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఏదైతే అన్నారో, ప్రతి ఒక్కరు రోగం గురించి మాట్లాడతారు. ఆ రోగం గురించి తాలూకు పేషెంట్కి ఏమన్నా అయితే బాధ్యత తీసుకునే వాడిని డాక్టర్ అంటారు, బాధ్యత తీసుకోనోడిని హెల్త్ కేర్ అడ్వైజర్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఎన్నన్నా మాట్లాడండి, అది ఫాలో అయ్యి పేషెంట్కి ఏమన్నా అయితే అందరూ వెనక్కి వెళ్ళిపోతారు డాక్టర్ దగ్గరికి. అప్పుడు దాకా అన్నీ చెప్పి మీరు చెప్పింది ఇలా చేశానండి, నాకు ఇలా అయింది అంటే అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటారు. అక్కడ దొంగలు దొరికిపోతారు. సో మీరు బికాస్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అంటే ఏంటి, ఇంటర్నల్ మెడిసిన్ అంటే ఏంటి, జనరల్ మెడిసిన్ అంటే ఏంటి అని అడిగారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే ఇది నా ప్రతి వీడియోలో చెప్తాను. ఈరోజు పబ్లిక్లో ఫిజిషియన్ లేకపోతే జనరల్ ఫిజిషియన్ అంటే జనరల్ చాలా చాలా వెరీ లో లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. జనరల్ డాక్టర్. సో అవగాహన లేకపోవడం. ఏంటి అసలు యాక్చువల్లీ జనరల్ మెడిసిన్ అంటే ఏంటి అంటే, మనకి ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ జాయిన్ అవుతారు. ఎంబీబీఎస్ ఇస్ బేసిక్ గ్రాడ్యుయేషన్ ఇన్ మెడికల్ ఫీల్డ్. ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళని డాక్టర్ అంటారు. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఈ ఎంబీబీఎస్లో ఉన్న 17 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 17 సబ్జెక్ట్స్లో మనం ఏదో ఒక సబ్జెక్ట్ని క్షుణ్ణంగా నేర్చుకోవడాన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ స్పెషలైజేషన్ అంటాం. సో దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్, ఈ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో టాప్ ర్యాంక్స్, ఇప్పుడు మీరు సివిల్ సర్వీసెస్ ఉంటాయి, అందరికీ తెలిసింది, అందరూ యూపీఎస్సీ రాస్తున్నాను అంటారు. యూపీఎస్సీలో సివిల్ సర్వీసెస్లో ఇది అందరికీ తెలిసిందే. వాట్ ఈస్ బెస్ట్ టాప్ ప్రయారిటీ ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్స్. అలాగా అంటే ఎందుకు కంపేర్ చేస్తున్నాను అంటే, మీకు సివిల్ సర్వీసెస్లో ఐఆర్ఎస్ ఉంది, ఐఎఫ్ఎస్ ఉంది, ఐపీఎస్ ఉంది, బట్ స్టిల్ ద టాప్ ర్యాంకింగ్ ప్రిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ ఐఏఎస్. అలాగే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఈ రోజు కూడా ద టాప్ ర్యాంకింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంటర్నల్ మెడిసిన్ ఆర్ జనరల్ మెడిసిన్. అంటే దోస్ ఆర్ ద బెస్ట్ మెరిటోరియస్ స్టూడెంట్స్. ఎవరైతే మెరిట్లో టాప్ ర్యాంక్లో ఉంటారో వాళ్ళు తీసుకునే బ్రాంచ్ ఇంటర్నల్ మెడిసిన్. దీనికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్, ఎందుకు ఇంత ప్రయారిటీ అంటే ఒక పేషెంట్ తన వ్యాధి తాలూకు లక్షణాలు మన దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు అవి విని అవి మనం అర్థం చేసుకొని ఈ లక్షణాలు ఈ వ్యాధి తాలూకు అయి ఉండొచ్చు అని ఇంకా డీటెయిల్డ్గా క్వశ్చన్స్ అడిగి పేషెంట్స్ని ఎగ్జామిన్ చేసి
వీలైనంత వరకు అతి తక్కువ టెస్ట్లు రాసి డైరెక్ట్గా డయాగ్నోసిస్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న డిపార్ట్మెంట్ ఇది. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. బయట పబ్లిక్లో అవేర్నెస్ లేదు అంటే ఇప్పటికి కూడా ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి అందరికీ తెలుసు, కానీ ఈ ఫిజిషియన్ ఎవరు? ఓన్లీ ఎంబీబీఎస్ వాళ్ళు ఫిజిషియన్ అనే పదం వాడుతున్నారు. వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వాళ్ళందరూ కూడా ఫిజిషియన్ అని వాడుతున్నారు. సో దీంతో యాక్చువల్ ఫిజిషియన్ అనేది ఎవరు అనేది అవగాహన లేక చాలా పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. అవును అవును సార్. మరి దీనికి ఒక సొల్యూషన్ ఏంటి? మీరు ఇందాక అన్నట్టుగా సో కాల్డ్ ఎవరో చెప్పింది విని కొంత వాళ్ళు దాన్ని పాటించి వచ్చిన తర్వాత హెల్త్ ఖరాబ్ చేసుకొని వచ్చే వాళ్ళు ఉంటారు. బ్రహ్మాండంగా. అవునా? అంటే ఇప్పుడు దీనికి సొల్యూషన్స్ నాకు చేతనైనంత నేను వీలైనంత అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నాను. నాలాంటి ఫిజిషియన్స్ ఆర్ హెల్త్ కేర్లో యాక్చువల్లీ మీకు స్పెషలైజేషన్స్ ఉండి రెగ్యులర్ డిగ్రీస్ ఉన్న వాళ్ళకి వీలైనంత వీఆర్ ట్రయింగ్ టు పబ్లిక్కి మాకు తెలిసినంత పద్ధతిలో మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ మీకు కరెక్ట్ దారిలో ఉన్న డాక్టర్స్ మీకు ఒక 1,00,000 మంది ఉంటే, మామూలుగా హెల్త్ అడ్వైస్ ఇచ్చేవాళ్ళు మీకు 10 లక్షలు 20 లక్షల మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము నా పేషెంట్ని చూస్తూ రౌండ్స్ వేస్తూ ట్రీట్మెంట్ ఇస్తూ మిగిలిన టైంలో నేను ఏదో వీడియోస్ చేసి అవేర్నెస్, ఇది కూడా ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే కంటెంట్ ఉండి కరెక్ట్గా డిగ్రీలు ఉన్న వాళ్ళు చేయకపోతే అసలు ఏమీ లేని వాళ్ళు ఎక్కువైపోతున్నారు. సో ఈరోజు పబ్లిక్ కూడా ద ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా చాలా ఎక్కువ ఉంది. సో హెల్త్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిగతా ఫీల్డ్స్లో ఎందుకు జరగదు? మీరు నేను మన రూమ్లో ఇంతమంది ఉన్నారు, మనకి మిగతా ఇండస్ట్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్తో మన నలుగురికి పని ఉండదు, బ్యాంకింగ్తో మన నలుగురికి పని ఉండదు. అంటే పని ఎప్పుడన్నా ఉంటుంది కానీ ఇట్స్ నాట్ 24 hours. అలాగే ఇంకొక ఇండస్ట్రీ. సో హెల్త్ అని వచ్చే లోపల ప్రతి మనిషికి 24 గంటలు అవసరం అయ్యే ఒక డొమైన్. సో ఈ డొమైన్లో మీకు రిక్వైర్మెంట్ అంటే యూ హ్యావ్ మీ క్లయింట్స్ ఎవరు అంటే ప్రపంచం మొత్తం మీ క్లయింట్స్. సో ఆ ఇండస్ట్రీని మీకు ట్యాప్ చేయగలిగితే మీకు కావాల్సినంత బిజినెస్. సో ఆఖరికి ఈ ప్రాబ్లం వల్ల హెల్త్ కేర్ అనేది ఇట్ ఈస్ బికమ్ ఎవ్రీ వన్స్ పొటెన్షియల్ టు మేక్ మనీ. సో ఇక్కడ మనీ కన్నా ఇంపార్టెంట్ బాధ్యత అనేది మెడికల్ ఫీల్డ్లో నేర్పిస్తారు డాక్టర్కి. నేను నా పేషెంట్ని ట్రీట్ చేయడం నేను ఫ్రీగా చూడను, కానీ నేను తీసుకునే డబ్బులకి ఆ పేషెంట్ బాధ్యత నేను తీసుకుంటాను. కానీ ఈరోజు మార్కెట్లో ఏమైపోతుంది, పేషెంట్కి ఏదో ఒకటి అమ్మేస్తున్నారు, ఒక అనుమానాన్ని బుర్రలో వదిలేస్తున్నారు, దానికి తగ్గట్టుగా మనం ఏదో ఒక బిజినెస్ చేసుకోవడం. సో దిస్ ఈజ్ టుడేస్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. మరి దీన్ని ఎలా ఫేస్ చేయాలని మీరు అడిగారు చూసారా? వీలైనంత వరకు తెలివైన చదువుకున్న డాక్టర్లు ఓపెన్గా మాట్లాడి పేషెంట్స్కి అసలు ఎంబీబీఎస్ ఎలా వస్తుంది, ఎంబీబీఎస్ తర్వాత పీజీ ఎలాగా, సూపర్ స్పెషాలిటీ ఎలాగా. సో ఇన్ని డిగ్రీలు ఇన్నేళ్ళు కష్టపడితే ఒక రోగం గురించి తెలుసుకుంటే తప్ప నువ్వు డాక్టర్ అవ్వవు. నువ్వు వెళ్ళే డాక్టర్ కూడా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1. సో నెంబర్ 2, ఇది గవర్నమెంట్ వైపు నుంచి పబ్లిక్ వైపు నుంచి కూడా అవగాహన ఉండాలి, కల్పించాలి. సో ఎవరు స్క్రీన్ ముందుకు వచ్చి హెల్త్ టాపిక్స్ గురించి మాట్లాడొచ్చు. సో మనం అది అరికట్టకపోతే దట్ విల్ బి వెరీ హ్యూజ్ లాస్ ఫర్ ద సొసైటీ. నాకు నష్టం కాదు, కానీ నా కళ్ళ ముందు పేషెంట్స్కి ఎంత నష్టపోతున్నారు అంటే, ఇప్పుడు మీరు రైట్ టైంలో రైట్ డాక్టర్ దగ్గర రాకపోతే మీరు డబ్బులు కోల్పోతున్నారు, టైం కోల్పోతున్నారు, ఆరోగ్యం కోల్పోతున్నారు. దిస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీరు ఎక్కడన్నా మనం గమనిస్తే మెటీరియలిస్టిక్ థింగ్స్, ఆబ్జెక్టివ్స్ పక్కన పెడితే ఆబ్జెక్ట్స్ 2 చాలా ఇంపార్టెంట్. టైము, హెల్త్ తిరిగి రావు. కరెక్ట్. ఈ 2 హెల్త్ కేర్లో చాలా ఇంపార్టెంట్. సో ఏం జరుగుతుంది, మీరు కరెక్ట్ డాక్టర్కి రీచ్ అవ్వకపోవడం వల్ల మీరు ఆ 2 రోజులు అవ్వనండి, 2 నెలలు అవ్వనండి, ఆ 2 నెలల్లో మీరు కరెక్ట్ డయాగ్నోసిస్ చేయకపోవడం వల్ల మీరు ఆరోగ్యం కోల్పోతున్నారు, ఆరోగ్యంతో పాటు టైం కోల్పోతున్నారు. ఇవి మళ్ళీ తిరిగి రానివి. ఇది ఈరోజు చాలా చాలా పెద్ద సమస్య. ఆ సమస్యని మనం ఎదుర్కోవడానికి వీలైనంత
ఇన్ఫర్మేషన్ వీలైనంత వేస్లో, మార్గాల్లో వీఆర్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ ద పబ్లిక్. ఓకే. అండ్ మీరు మధ్యలో ఒక వర్డ్ యూస్ చేశారు, ఎంత తక్కువైతే అంత టెస్ట్లు చేసి మినిమల్గా ఇవ్వాలి మెడిసిన్ కానీ మెడికేషన్ ఏదైనా కానీ అని చెప్పి. సో యాజ్ ఎ కన్సల్టెంట్ ఫిజిషియన్గా ఏవే కేటగిరీస్ ఆఫ్ డిసీజెస్ కానీ మీరు డీల్ చేస్తారు? గుడ్. అంటే యాక్చువల్లీ మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు, నేను లాస్ట్ 2 ఏళ్ల నుంచి మినిమలిస్ట్ ఫిజిషియన్. సో I myself advocate this concept of minimalist physician. In fact, last January లో నేషనల్ కాన్ఫరెన్స్ పాట్నాలో I have given a lecture on that. సో ప్రాబ్లం మనకి పబ్లిక్ ఒకటే కాదు, డాక్టర్స్ కూడా ఈరోజు పబ్లిక్కి ఫ్యాన్సీ టర్మ్స్ అలవాటు అయిపోయినాయి. ఫ్యాన్సీ అనడం కాకుండా ఇప్పుడు నా ఉద్దేశం పేషెంట్కి అర్థమయ్యే రీతిలో. సో ఐఎమ్ ఏ ఫిజిషియన్, కన్సల్టెంట్ ఫిజిషియన్. కన్సల్టెంట్ అంటే హాస్పిటల్లో మనకి ఇన్నేళ్ళు దాటి ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు కన్సల్టెంట్ అనే పొజిషన్ ఇస్తారు, మినిమం 8 to 10 years దాటితే. సో కన్సల్టెంట్ అనేది ఒక బాధ్యత. అది పక్కన పెడితే ఈ మినిమలిస్ట్ అనే కాన్సెప్ట్, మినిమలిస్ట్ ఫిజిషియన్ అంటే నేను చెప్పినట్లు, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ట్రీట్ చేసే విధానం వేరే. వీఆర్ ఫిజిషియన్స్ పర్టికులర్లీ వీఆర్ ట్రైన్డ్ టు అండర్స్టాండ్ యువర్ సిమ్టమ్స్. మీరు ఇప్పుడు సార్ నాకు దగ్గు వచ్చింది అన్నారు, ఈ దగ్గు ఎన్ని రోజుల నుంచి, దగ్గుతో పాటు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దగ్గుతో పాటు జ్వరం ఉందా, దగ్గుతో పాటు ఆయాసం ఉందా, దగ్గుతో పాటు ఛాతి నొప్పి ఉందా అని చెప్పి మీరు చెప్పే సిమ్టమ్స్కి 20-30 క్వశ్చన్స్ మేము అడిగి, మీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండే కొద్దీ నాకు డయాగ్నోసిస్ నేరో డౌన్ అవుతుంది. దగ్గుకి 100 కారణాలు ఉంటాయి, మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ వల్ల ఆ 100 కారణాలని నేను 3 కారణాలు 4 కారణాలు తీసుకొస్తాను. తర్వాత మిమ్మల్ని నేను స్టెత్ పెట్టి ఎగ్జామిన్ చేసి ఆ 4 కారణాలు 2కి తీసుకొస్తాను. అంటే నేరో డౌన్ చేయడం వల్ల నేను 100 టెస్టులు చేయకుండా 1 టెస్ట్తో నా డయాగ్నోసిస్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ ఆర్ జనరల్ మెడిసిన్. ఓకే, సూపర్ సార్. బట్ అన్ఫార్చునేట్లీ హౌ మెనీ హాస్పిటల్స్ విల్ డూ దట్? అంటే ఇంత మినిమల్ గా చేసే టెస్ట్ అన్ని దగ్గర ఉందండి, అన్ని దగ్గర. ఈ రోజు ప్రాబ్లం ఇట్ ఈస్ నాట్ విత్ హాస్పిటల్స్ ఆర్ డాక్టర్స్, ద ప్రాబ్లమ్ ఇస్ విత్ పబ్లిక్. మీరు ఎందుకు టెస్ట్ల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, బికాస్ ఐ ప్రమోట్ మై సెల్ఫ్ అస్ మినిమలిస్ట్ ఫిజిషియన్. అండ్ లాస్ట్ 14 ఏళ్లుగా నేను ఎండి ఫిజిషియన్స్కి, జనరల్ మెడిసిన్ డాక్టర్స్కి ఐ టీచ్, ఐఎమ్ ఎ ప్రొఫెసర్. సో వాళ్ళందరికి కూడా ఇదే, అంటే ఏ కాలేజ్లో, మెడికల్ కాలేజ్లో, ఏ హాస్పిటల్లో పేషెంట్లకి ఎక్కువ టెస్టులు రాయండి అని ఎక్కడ సబ్జెక్టే లేదు. పేషెంట్లు మాకు చేయండి. ప్రాబ్లం ఏంటంటే, బాబు నువ్వు బాగానే ఉన్నావు, నీకేం ఇబ్బంది లేదు, నువ్వు కేవలం నిద్ర సరిగ్గా పోవట్లేదు, వాటర్ సరిగ్గా తీసుకోవట్లేదు, నీ నీరసం అంతా ఎక్కువ ఆలోచిస్తున్నావు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు, నువ్వు అన్నీ బాగున్నావు, ఇంటికి వెళ్ళిపో అంటే నమ్మరు. డాక్టర్ మాట నమ్మే వాళ్ళు తక్కువైపోయి టెస్ట్లు, పేపర్లు చూస్తున్నారు. సో ప్రాబ్లం ఈజ్ విత్ కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్. సో మీ బుర్రలో మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, విటమిన్ డి డెఫిషియన్సీ, విటమిన్ B12 డెఫిషియన్సీ, థైరాయిడ్, ఇన్ని బుర్రలో పెట్టుకుంటే డాక్టర్ మాట ఎందుకు వింటారు? సో ఇది ప్రాబ్లం. సో ఈరోజు మనకున్న ఇన్ఫర్మేషన్ హ్యాస్ బికమ్ టాక్సిక్, అన్వాంటెడ్ టాక్సిక్ ఇన్ఫర్మేషన్, దాన్ని ఇన్ఫాక్సికేషన్ అంటారు. సో దీని మీద కూడా అవేర్నెస్ వీడియోస్, ఆర్టికల్స్, నేను చాలా ఆర్టికల్స్ రాస్తూ ఉంటానండి. మై ఆర్టికల్స్ ఆర్ దేర్ ఇన్ లాట్ ఆఫ్ న్యూస్ జర్నల్స్. అట్ ద సేమ్ టైమ్ ఐ ట్రై టు ఎడ్యుకేట్ పీపుల్. ప్రాబ్లం ఈరోజు ఒక మనిషికి ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం డయాగ్నోస్ చేయడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది, ట్రీట్ చేయడానికి ఖర్చు చాలా తక్కువ. మీరు వైరల్ ఫీవర్ ఉంటుంది, వైరల్ ఫీవర్కి ట్రీట్మెంట్ ఏంటండి? కొంచెం ఫాస్టింగ్ చేయడం, తక్కువ మెడిసిన్ తీసుకోవడం. వైరల్ ఫీవర్ అనేది సెల్ఫ్ లిమిటింగ్. మామూలు ఏజ్ గ్రూప్లో వాళ్ళందరికీ వైరల్ ఫీవర్ వస్తే 3 నుంచి 5 రోజుల్లో దానికి అంతటా అదే తగ్గిపోతుంది. సో మీరు చేయాల్సిందల్లా రెస్ట్ తీసుకోవడం, వాటర్ బాగా తీసుకోవడం, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు, పారాసెటమాల్, అండ్ దగ్గు ఉంటే దగ్గు మందు, అలర్జీ ఏమన్నా ఉంటే అలర్జీకి ఒక ట్యాబ్లెట్. ఈ 3టికి అయ్యే ఖర్చు 300 రూపాయల కన్నా తక్కువ. కానీ ఇది ఏం వైరస్ అనే పురుగు మనకు బ్రెయిన్లో ఉంటుంది తెలుసుకోవాలని. ఈ వైరస్ ఏంటి, నాకేం వచ్చింది, నేనేమవుతున్నా అనే టెస్ట్ల మీద పిచ్చి వ్యామోహం ఉంటుంది చూసారా,
ఆ టెస్ట్లకి 10,000 ఖర్చు అవుతుంది, ఓకే. మీ ట్రీట్మెంట్ 300. సో ఇది ఈరోజు బిగ్గెస్ట్ సమస్య. ఐఎమ్ జస్ట్ గివింగ్ వైరల్ ఫీవర్ ఈజ్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో దాన్ని వీలైనంత అరికట్టడానికి ఐ ట్రై మై బెస్ట్. అండ్ ఆల్సో మా స్టూడెంట్స్ కానీ అందరికీ, సో ద కాన్సెప్ట్ ఆఫ్ మినిమలిస్ట్ ఫిజిషియన్, సో ఐ ప్రమోట్ అండ్ అడ్వకేట్ మినిమలిస్ట్ ఫిజిషియన్. పేషెంట్స్ కూడా మీరు ఏ సమస్య ఉన్నా, మీ సమస్య అంటే ఎమర్జెన్సీ ఉందనుకోండి, డెఫినెట్గా మీకు లైఫ్లో మీ ఏదో ఇమీడియట్ అయిపోతుంది, యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ, యూ రన్ టు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, దే విల్ టేక్ కేర్. బట్ అదర్వైజ్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఫస్ట్ మీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి. మీ ఫిజిషియన్ మిమ్మల్ని అడిగి ఎవాల్యుయేట్ చేస్తాడు. ఎవాల్యుయేట్ చేసి ఆయనే ట్రీట్ చేయగలడా, ఆయన కాకుండా ఎవరి దగ్గరికన్నా పంపించాలా, ఫిజిషియన్ డిసైడ్ చేస్తాడు. మనకి ఇండియాలో మాత్రమే ఈ దౌర్భాగ్యం అండి. బయట కంట్రీల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యుఎస్ కానీ కెనడా, ఆస్ట్రేలియా, యూకే ఎక్కడికి వెళ్ళినా ఫిజిషియన్ చూడందే మీరు ఏ డాక్టర్ని చూడడానికి లేదు. మరి ఇండియాలో మాత్రం ఎందుకు ఈ దౌర్భాగ్యం? సో దీనివల్ల నష్టపోయేది ప్రజలు, డాక్టర్లు కాదు. అల్టిమేట్గా వాళ్ళ మనీ, వాళ్ళ ఎనర్జీస్, మనీ, మల్టిపుల్ ఒపీనియన్స్, సైకలాజికల్ డిస్ట్రెస్. అవును, మీరు కరెక్ట్ డాక్టర్ దగ్గరికి కరెక్ట్ టైంలో వెళ్ళకపోతే మీకు రావాల్సిన ఒపీనియన్ కరెక్ట్గా రావట్లేదు, మీ అడ్వైస్ కరెక్ట్గా రావట్లేదు, మీరు డబ్బులు కూడా నష్టపోతున్నారు. సో దిస్ ఈజ్ వాట్ ఐ ట్రై టు డూ అట్ మై బెస్ట్ పాసిబుల్. అలానే సార్ మీ దగ్గరకు వస్తే టెస్ట్లు ఏం చేయరా, నేను చేస్తాను. వీలైనంత తక్కువ టెస్ట్లు చేయకముందే మనం ఒక డయాగ్నోసిస్కి రావడం అనేది ఫిజిషియన్ గొప్పతనం. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు టెస్ట్లు లేకుండా నీకు తగ్గిపోతుంది అని చెప్తే వాళ్ళని ఫేక్ డాక్టర్స్ లేకపోతే అలా తయారు చేశారు. ఎందుకంటే గత 10 ఏళ్లలో, అంటే ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 16 years. ఇప్పుడు ఒక 10 years ముందు ఇలా లేదు. మీకు ఒక సమస్యతో వస్తారు, మీ మైండ్ ఈజ్ వెరీ బ్లాంక్. నాకు జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, డాక్టర్ మందులు ఇస్తున్నారు, అంతే. ఈ 10 ఏళ్లలో జ్వరం దీనివల్ల అయి ఉండొచ్చు, దీనికి ఇది తీసుకోవాలి, ద ఎంటైర్ హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ ఈస్ డంప్డ్ ఆన్ యూ. డంప్డ్ యాక్చువల్లీ హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ మీకు రాలే, హెల్త్ కేర్లో ఉన్న నానా అవసరం లేని చెత్త మీ మీద వదిలేశారు. సో దీంట్లో మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సి ఆబ్వియస్లీ మీరు ఎంత చదివినా మీరు ఒక డాక్టర్ని రీప్లేస్ చేసే పరిస్థితి ఉండదు. దీనికి తోడు ఈ ఏఐ ఆర్ చాట్ జీపీటీ ఈజ్ ఏ ప్రాబ్లమ్ విచ్ ఇట్ ఇస్ కన్ఫ్యూజింగ్. ఐ డోంట్ టెల్ ఏఐ చాట్ జీపీటీ ఈజ్ యూస్లెస్, బట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎ డాక్టర్ బట్ నాట్ ఫర్ ఎ పేషెంట్. సో పేషెంట్ని చాలా కన్ఫ్యూషన్లో పడేస్తుంది. సో మనం ఇచ్చే ప్రాంప్ట్స్ బట్టి మీ యాక్యురసీ లెవెల్స్ ఉంటాయి, మీకున్న నాలెడ్జ్ బట్టి దాని ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. అది చాలా మంది ఐ కాల్ దెమ్ అట్ అస్ మెడికల్ ఇల్లిటరేట్స్. నాలెడ్జ్ ఉండడం వేరే, మెడికల్ నాలెడ్జ్ ఉండడం వేరే. సో చాలా మందికి మెడికల్ నాలెడ్జ్ సరిపోయేంత ఉండదండి. మీరు చెప్పినట్టు ఎక్కడ ఒక వెబ్సైట్లోనో లేకపోతే ఇలానే అడిగి కొంచెం దాన్ని బాగా బట్టి పట్టేసి ఏ పాయింట్స్ చెప్తే ట్రిగ్గర్ అవుతుంది అనేది స్ట్రెస్ చేసి చెప్తారు. సపోజ్ క్యాన్సర్ కానీ చాలా మంది బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు స్క్రీన్ ముందు. మాట్లాడడం వేరే, పేషెంట్ ట్రీట్ చేయడం వేరే. ట్రీట్ చేసి ఏమన్నా ప్రాబ్లం వస్తే బాధ్యత తీసుకొని ముందడుగేయడం వేరే. సో ఇవి చాలా మంది కరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా నష్టపోయిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ మేము. సో హెల్త్ కేర్ ఈజ్ నాట్ ఎ షార్ట్ కట్. Being a doctor is not a joke. It comes with a lot of hard work, experience, and it comes with responsibility. అన్నిటికన్నా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. అండ్ ఈ పిచ్చి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే సమ్ కేసెస్ మనం చూస్తున్నాము. ఒక వైఫ్ ప్రెగ్నెంట్తో ఉంటే యూట్యూబ్లో చూసి తనకి డెలివరీ చేసి హై బ్లీడింగ్ అయిపోయి తను చనిపోవడం, షుగర్ ఉన్న వాళ్ళు ఏదో సమ్ ఫాలో అయిపోయి అదే డైట్ ఫాలో అయిపోయి షుగర్ అది ఇంకా షుగర్ ఈజ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. డయాబెటీస్ అనేది జన్యుపరంగా వచ్చేది, అంటే జెనెటిక్గా కొంత పర్సంటేజ్ అయితే, జన్యుపరంగా కాకుండా డయాబెటీస్ రావడానికి కారణాలు మీ తిండి, మీ ఆహారపు అలవాట్లు, మీ వ్యవహార శైలి, మీ నిద్రపోయే విధానం, మీ స్లీప్, మీ స్ట్రెస్. ఈ స్లీప్ స్ట్రెస్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు, చాలా మందికి తెలియదు.
అందరూ మీరు తక్కువ తినండి, మీరు ఎక్కువ నడవండి, ఇవే మాట్లాడుతూ ఉంటారు. అవును. సో ఇప్పుడున్న కాలంలో ద బిగ్గెస్ట్ ప్రాబ్లం విత్ డయాబెటీస్ ఈజ్ సమ్వన్ టేకింగ్ హై స్ట్రెస్. 25-30 ఇయర్స్కే వాళ్ళకి చాలా స్ట్రెస్ ప్రొఫెషనల్ అయి ఉండొచ్చు, పర్సనల్ లైఫ్లో అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్ అయి ఉండొచ్చు. అంటే మన అచీవ్మెంట్స్ ఆర్ మన గోల్స్ ఆర్ వెరీ హై. నేను చాలా మందికి పేషెంట్స్ చెప్తుంటాను, 25-30 ఇయర్స్ లోపల వస్తారు, వాళ్ళకి HbA1c 8 to 10 ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ చూస్తే 170 ఉంటుంది. ఏం చేస్తున్నారయ్యా, 27 ఏళ్ళు 28 ఏళ్ళకి ఏంటి మీ ప్రాబ్లం? లేదు సార్, మాకు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి, మాకు అది ఉంది, మాకు ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. సో ఇట్ ఈస్ అబౌట్ ద పర్సనాలిటీ అండ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్. మన పేరెంట్స్ 60 ఇయర్స్ 70 ఇయర్స్కి అచీవ్ చేసింది మనం 35కి అచీవ్ చేయాలి. యు ఆర్ రన్నింగ్ ద ర్యాట్ రేస్. సో ఈ ర్యాట్ రేస్ వల్ల స్ట్రెస్కి గురయ్యి నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కంపారిజన్, పక్కన వాళ్ళతో కంపారిజన్, నా కలీగ్ ఇంత డ్రా చేస్తున్నారు, నేను అంత డ్రా చేయాలి, ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనం అందరం ఎదుగుతున్నాం, సంపాదిస్తున్నాం అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ హెల్త్. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటే యువర్ డయాబెటీస్ ఈజ్ నథింగ్. సో ఈ 25 to 40 ఇయర్స్ మధ్య వచ్చే డయాబెటీస్ చాలా మందికి ఈ స్ట్రెస్ రిలేటెడ్ పూర్ స్లీప్ అండ్ పూర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల వస్తుంది. సో ఈ ఏజ్ గ్రూప్లో మీ రివర్సిబిలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. సో అందుకని ఈ రివర్సిబుల్ ప్యాకేజీలు ఎవరైతే పెడుతున్నారో వీళ్ళందరినీ 3 నెలలు 4 నెలలు లోపల, అంటే రాదర్ దెన్ రివర్సిబిలిటీ అనడం కన్నా ఇట్ ఈస్ కంట్రోలింగ్ దెమ్. సో ఇట్ ఈస్ అబౌట్, వీ కాల్ ఇట్ ఎస్ రెమిషన్. మేము రెమిషన్ అంటే ప్రాబ్లం ఉన్నదాన్ని సిమ్టమ్స్ లేకుండా నార్మల్సీకి తీసుకురావడాన్ని రెమిషన్. యు నాట్ కంప్లీట్లీ క్యూరింగ్. అది వీళ్ళని చూసి ఈ 65 ఇయర్స్ 70 ఇయర్స్ వాళ్ళందరూ, లేకపోతే 20 ఏళ్ళుగా ఇన్సులిన్ తీసుకునే వాళ్ళందరూ, అదిగో ఆయన దగ్గరికి వెళ్ళి ఆ డైట్ ఫాలో అయితే నార్మల్ అయిపోద్ది, ఇన్సులిన్ ఆపేయచ్చు. ఈ మోసానికి గురయ్యి తర్వాత ఐసీయూలో అడ్మిట్ అయ్యి డయాబెటిక్ కీటోసిస్కి వెళ్ళి కిడ్నీలు కళ్ళు పాడు చేసుకున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. సో ఈరోజు కూడా డయాబెటీస్కి పర్మనెంట్ క్యూర్ లేదు. ఇట్ ఈస్ అబౌట్ హౌ డు వీ ట్రీట్. దాంట్లో 25 ఇయర్స్లో షుగర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ వేరే, 30లో ఉన్న 40లో ఉన్న వాళ్ళకి వేరే, 70లో ఉన్న వాళ్ళకి వేరే, పర్సంటేజ్ మారుతుంది. సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ పూర్తిగా మనం ప్లాన్ చేస్తే ఈ 25-35లో ఉన్న వాళ్ళకి మనం మందులు పెట్టకుండా కంప్లీట్గా రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. బట్ అదే ఆప్షన్ నీకు 50-60లో వాడికి ఉండే అవకాశాలు తక్కువ. ఈ బేసిక్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలామంది మోసపోతున్నారు. ఓకే, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి తీసుకోవాలని ఉంది సార్, బట్ షూర్లీ విల్ ప్లాన్ ఇట్ సమ్ అదర్ టైమ్. అండ్ ఈరోజు మీరు ఇచ్చిన ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎవరికో ఒకరికి టచ్ అయ్యి ఒక 10 members 20 members అయినా ఒక ఆ అవేర్నెస్ అని వాళ్ళతో వస్తే మనం సక్సెస్ అయినట్టే. ఇంకొక అంటే మనం ఈ టాపిక్ వచ్చింది కాబట్టి హెల్త్ ప్యాకేజెస్ చాలా మంది చేసుకుంటారు. ఇన్సూరెన్స్ అంటే ఇట్స్ నా కాన్సెప్ట్ ఒకటే, చాలా మంది పేషెంట్స్ హెల్త్ చెకప్లు హెల్త్ ప్యాకేజీలు చేసుకోండి, తప్పలేదు. మీరు బాగున్నప్పుడు రెగ్యులర్గా హెల్త్ బాగుందా లేదా అని స్క్రీనింగ్ కోసం చేసేదాన్ని హెల్త్ ప్యాకేజ్ అంటారు. మీకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వెళ్ళి హెల్త్ ప్యాకేజీలు చేసుకోకండి. మీకు ఏదో బాగాలేదు, జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, లేకపోతే ఇంకో సమస్య వచ్చింది, అప్పుడు ఆ సమస్యకి తగ్గట్టు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం ప్రాబ్లం అని అడిగితే దానికి తగ్గట్టు టెస్టులు చేస్తారు. చాలామంది చేసే తప్పు ఏంటంటే హెల్త్ ప్యాకేజెస్ ఆర్ దిస్ ఆర్ కాల్డ్ స్క్రీనింగ్ ప్యాకేజెస్. అంటే మనకి ఏ ప్రాబ్లం లేదు, ఎవ్రీ 1 year చేసుకునే స్క్రీనింగ్ టెస్ట్లు మాత్రమే దాంట్లో ఉంటాయి. మీకు సమస్య ఉన్నప్పుడు ఇట్ షుడ్ బి ఆల్వేస్ ప్రాబ్లం ఓరియంటెడ్ ఫోకస్డ్ టెస్టింగ్. వి కాల్ ఇట్ as POFT, POFT, ప్రాబ్లం ఓరియంటెడ్. మీకున్న సమస్య ఉద్దేశించి ఫోకస్డ్ టెస్టింగ్ అనేది జరగాలి. అది జరగట్లే. సో చాలా మంది వాళ్ళకి ఏదో సమస్య ఉంటుంది, హెల్త్ ప్యాకేజ్ ఎక్కడ చీప్ ఉంటే అది చెక్ చేసుకుంటారు, వచ్చి సార్ టెస్టులు చూడండి. టెస్టులు కాదయ్యా, మీ సమస్య ఏంటి నాకు మీరు సిమ్టమ్స్ చెప్తే నేను సిమ్టమ్స్ని అనలైజ్ చేసి ఇది ఉండొచ్చు అని చెప్తా, ఆ తర్వాత మీ రిపోర్ట్లు చూస్తా. సో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందండి. సో మీరు
ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ని మీట్ అయ్యి డాక్టర్ దగ్గర ఏ టెస్టులు అవసరం పడుతుందో చూసుకొని దాని ప్రకారంగా టెస్టులు చేసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా టెస్టులు చేసుకుంటున్నారు. దట్ సో ఆరోగ్య సమస్యలు లేనప్పుడు చేసుకునేవి స్క్రీనింగ్ ప్యాకేజెస్. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఫస్ట్ కన్సల్టేషన్ ఫాలోడ్ బై టెస్ట్. ఓకే 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 సో ఇంకొంచెం అవేర్నెస్ కల్పించే ప్రయత్నం అయితే చేస్తాము. అండ్ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ ఆల్సో. విల్ డెఫినెట్లీ ప్లాన్ అనదర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.